ఆతిథ్యం వల్ల అనేక మంది తమ జీవితంలో ఉన్న కష్టాలను, సమస్యలను తీర్చగలిగిన సృష్టికర్త దగ్గరకు వాళ్ళు రాగలుగుతారు. అర్థమవుతుందా? కాబట్టి ఆ రోజుల్లో ఆతిథ్యాన్ని చాలా గొప్ప భాగ్యంగా భావించారు, భారంగా భావించలా. అతని ఇంటికి ఒక స్నేహితుడు వచ్చాడు. ఇలా చూస్తే తనేమో పేదవాడు, పేదరికంలో ఉన్నాడు. వచ్చినటువంటి అతిథికి అన్నం కూడా పెట్టలేని పరిస్థితి కూడా అర్ధరాత్రి వచ్చాడు. అత్యవసర పరిస్థితి. ఏమిటి అత్యవసరం చెప్పండి అడుగుతున్నా. మనిషికి అత్యవసరము మందులా లేకపోతే అన్నమా? చెప్పాలి మీరు. కోటి విద్యలు, మీరు అలాగే చెప్పాలి. కోటి విద్యలు దేనికోసం? వీటి కోసమే కదండి. నువ్వు నేను బ్రతకాలి అని అంటే కేజీ బంగారం ఉందనుకోండి, తిని బతుకుతారా మీరేమన్నా? అది నేను చెప్తున్నా. బంగారం ఎంతున్నా సరే బతికించేది మాత్రం అన్నం. ఆ అన్నం లేనప్పుడు బ్రతకడం కష్టం. అది ఆ రోజు అత్యవసర పరిస్థితి. అతనికి అత్యవసరంగా అన్నం కావాల్సి వచ్చింది, తీర్చడానికి మార్గం లేదు. అటువంటి సమయంలో ఏం చేశాడట? తనకున్న మరొక స్నేహితుడి దగ్గరికి వెళ్ళాడట. వెళ్ళినప్పుడు తలుపు తట్టాడు. ఆ స్నేహితుడు అన్నాడు, తలుపు వేయబడిందే, ఇప్పుడు నేను వచ్చి తలుపు తెరిచే అవకాశము లేదు. ఆ రోజుల్లో ఇప్పుడున్నట్టుగా డబుల్ బెడ్రూమ్లు, ట్రిపుల్ బెడ్రూమ్లు, డూప్లెక్స్ హౌస్లు ఇవన్నీ లేవు కదండి. ఆ రోజుల్లో ఒక రూమ్ ఉంటే ఒక రూమ్ అంతే. అందరూ అదే రూమ్లో పడుకునేవాళ్ళు. భార్య, భర్త, పిల్లలు అందరూ కలిసి ఒకే రూమ్లో పడుకునేవాళ్ళు. అది అద్భుతమైనటువంటి కుటుంబ వ్యవస్థ. రోజులు మారిపోయినాయి. భర్త ఒక రూము, భార్య ఒక రూము, కూతురు ఒక రూము, కొడుకు ఒక రూము. ఎవరి రూము వాళ్ళు. కొడుకుతో అమ్మ మాట్లాడాలంటే ఫోన్ చేయాల్సిన పరిస్థితి, కూతురుతో నాన్న మాట్లాడాలంటే ఫోన్ చేయాల్సిన పరిస్థితి. ఒకే ఇంట్లో ఉంటారు వాళ్ళు. ఏమిటట? కలిసే పరిస్థితి లేదు అక్కడ. దౌర్భాగ్యం కదా సహోదరి సహోదరులు. ఎంతో కొంత ఈ సెల్ ఫోన్ అనేది కుటుంబాలని విచ్ఛిన్నం చేసేస్తుంది. కుటుంబంలో ఉన్న బంధాలను, బాంధవ్యాన్ని ఎంతో కొంత బద్దలు కొట్టేస్తుంది. ఇంట్లో ఉన్నప్పుడు ఎంత తక్కువ సెల్ ఫోన్ వాడితే అంత మంచిది. ఆ కుటుంబానికి ఆశీర్వాదం. ఉద్యోగంలో మాట్లాడాల్సిన సేపు మాట్లాడుకోండి, తప్పదు. ఎట్లాగో ఇంటికి వచ్చిన తర్వాత అన్నా ఆ ఫోన్కి రెస్ట్ ఇవ్వండి. ఒకరికి ఒకరు సమయం ఇవ్వండి. బిడ్డలకు సమయం ఇవ్వండి. వాళ్ళతో మాట్లాడడానికి సమయం ఇవ్వండి. అత్యవసరం. వాళ్ళందరూ కలిసి పడుకున్నారట. అంటున్నాడు, చూడు, అర్ధరాత్రి వచ్చి నువ్వు తలుపు తడుతున్నావు. డోర్ ఈజ్ క్లోజ్డ్, తలుపేసింది. ఇప్పుడు నేను లేచి నీకు సహాయం చేసే పరిస్థితి కాదు. పిల్లలు నిద్రపోతున్నారు. మళ్ళీ మళ్ళీ తలుపు తట్టచ్చు. అర్థమైందా? ఇది స్నేహితుడు ఇచ్చినటువంటి సమాధానం. ఈ ఉపమానాన్ని యేసుక్రీస్తు ఎందుకు చెప్తున్నాడంటే, మీరు విసుగక ప్రార్థన చెయ్యండి. అంటే మీరు ప్రార్థన చేసిన వెంటనే మీకు జవాబు రాకపోతే విసిగిపోకండి. కొన్ని సందర్భాల్లో మీ జీవితంలో అర్ధంతరంగా సమస్యలు వస్తాయి. ఇప్పుడు ఇతనికి సమస్య ఎవరి వల్ల వచ్చింది? ఓ స్నేహితుడి వల్ల వచ్చింది. నీ జీవితంలో సమస్య నీ భర్త వల్ల రావచ్చు, నీ భార్య వల్ల రావచ్చు, నీ బిడ్డల వల్ల రావచ్చు. ఆ వచ్చే సమస్య ఏదో అర్ధంతరంగా రావచ్చు. అసలు ఎప్పుడూ అనుకోలేదు, అనుకోని సమస్య రావచ్చు. అర్ధరాత్రే అంటే అర్థం ఏమిటి? అన్ని లైట్లు ఆఫ్ అయిపోయిన తర్వాత, అంతా చీకటిగా ఉన్నప్పుడు, మార్గము కానరానప్పుడు సమస్య వచ్చింది. ఆ సమస్యను తీర్చుకుందాము అని అంటే మార్గం కాని రావటల్లా. ఆ సమస్యను చెప్పుకుందాము అని అంటే ఎవరికి చెప్పే సమయం కాదు. ఆ సమస్యను తీర్చుకుందాము అని అంటే
తీర్చుకునే సమయం కూడా కాదు. అయినప్పటికీ ఏం చేశాడు? అర్ధరాత్రి వెళ్ళి తన స్నేహితుడు తలుపు తడుతున్నాడు. అతను ఏమన్నాడు తెలుసా? డోర్ ఈజ్ క్లోజ్డ్. నువ్వు ప్రయత్నం చేస్తున్నావు కానీ ద్వారము మూయబడిందే. సందర్భాల్లో ప్రార్థన చేస్తున్నప్పుడు ఉద్యోగం కోసం ప్రార్థన చేస్తావు, ప్రమోషన్ కోసం ప్రార్థన చేస్తావు, బ్యాంక్లో లోన్ కోసం ప్రార్థన చేస్తావు, వీసా కోసం ప్రార్థన చేస్తావు. చాలా ఉన్నాయి మనకి ప్రార్థన చేయడానికి అవసరాలు. ప్రార్థన చేసినప్పుడు నీకు అర్థమవుతుంది ఏమిటాయంటే ద్వారము మూయబడింది, ఛాన్స్ లేదు, ఈ ప్రార్థనకు జవాబు వచ్చే ఛాన్స్ లేదు. ఈరోజు మన మధ్య ఎవరైనా అటువంటి పరిస్థితిలో ఉన్నారా? బ్రదర్ క్లోజ్ అయిపోయింది. బ్రదర్ ఏం క్లోజ్ అయ్యింది? ఉద్యోగం వచ్చేటటువంటి ఛాన్సెస్ ద్వారాలు మూసుకుపోయినాయి, ఇంకా ఛాన్స్ లేదు. పిల్లలు పుట్టే ఛాన్స్ లేదు. ఎందుకని? డాక్టర్స్ చెప్పేశారు ఛాన్స్ లేదు. ప్రమోషన్ ఛాన్స్ లేదు. పెళ్ళి ఎక్కడ బ్రదర్ 30 సంవత్సరాలు దాటిపోయినాయి, ఛాన్సెస్ తక్కువ. ఈరోజు మీ జీవితంలో ఎవరైనా అలాంటి పరిస్థితి గుండా వెళ్తున్నట్లయితే ఏముందో చూడండి. అక్కడ నా స్నేహితుడు ప్రయాణము చేయొచ్చు, 6వ వచనం, మార్గంలో నా యొద్దకు వచ్చి ఉన్నాడు, అతనికి పెట్టుటకు నా యొద్ద ఏమీ లేదని అతనితో చెప్పిన ఎడల అతడు లోపలే ఉండి నన్ను తొందర పెట్టద్దో. ఏంటంట? తలుపు వేసి ఉందే. నీ ఫ్రెండ్స్కు నువ్వు ఫోన్ చేసి చెప్పొచ్చు, నీ బంధువులకు ఫోన్ చేసి చెప్పొచ్చు, నీకున్న కష్టాన్ని వాళ్ళతో పంచుకోవచ్చు, వాళ్ళని తెగేసి చెప్పుండొచ్చు, మళ్ళీ నాకు ఫోన్ చేయొద్దు. ఇప్పటికే నువ్వు చాలాసార్లు ఫోన్ చేశావు. నేను చెప్పాను నా వల్ల కాదని చెప్పి, నేను చెప్పాను నేను అప్పు ఇవ్వలేను అని చెప్పి, నేను చెప్పాను నేను ఆ విషయంలో సహాయం చేయలేను అని చెప్పి, నేను నీకు చెప్పాను నా చేతుల్లో లేదు అని చెప్పి మళ్ళీ ఫోన్ చేయొద్దు. చెప్పేసి ఉంటారు నీ స్నేహితులు, నీ బంధువులు, నీ తోబుట్టువులు. డోర్ ఈజ్ క్లోజ్డ్. నువ్వు ఏ మార్గం గుండా వెళ్ళి విజయం సాధించాలనుకున్నావో ఆ ద్వారం మూయబడింది. అలా మూయబడినప్పుడు నువ్వేం చేయాలి? ప్రభు ఏం చెప్తున్నాడంటే, ద్వారాలు మూయబడినప్పుడు నువ్వు ఎవరినైతే నమ్మావో ఆ నమ్మిన వాళ్ళే ఇక మళ్ళీ నా వైపుకు చూడొద్దు, నాతో మాట్లాడొద్దు, నన్ను అడగద్దు అని చెప్పి వాళ్ళు ఖచ్చితంగా చెప్పేసినప్పుడు, అలా కారణం చెప్పేటటువంటి, దయచేసి నాకు ఫోన్ చేయొద్దు, నా వల్ల కాదు, ఎందుకంటే అతను ఏమంటున్నాడంటే, తలుపు తట్టద్దయ్యా, నన్ను లేపద్దయ్యా, ఎందుకంటే ఆ ఇంట్లో పిల్లలు ఉన్నారు, వాళ్ళు పడుకున్నారు, ఆ భార్య ఉంది పడుకుంది, ఆ ఇంట్లో వాళ్ళందరూ పడుకున్నారు. అతను చెప్తున్న రీజన్ కరెక్టే, కాబట్టి ఇప్పుడు నేను నీకు సహాయం చేయలేను. సో నీ బంధువులు కావచ్చు, స్నేహితులు కావచ్చు, తోబుట్టువులు కావచ్చు, నువ్వు సహాయం కోరినప్పుడు వాళ్ళు నీకు ఇచ్చే జవాబు కరెక్టే కావచ్చు. నిన్నే కదా మా అబ్బాయికి కాలేజ్ ఫీజు కట్టేశాను, మొన్నే కదా కూతురు పెళ్లి చేశారు, ఉన్న డబ్బులన్నీ ఖర్చు పెట్టేశా కదా, ఇప్పుడు నా దగ్గర డబ్బులు ఎక్కడున్నాయో చెప్పు అని వాళ్ళు కరెక్టే చెప్పొచ్చు నీకు. వాళ్ళు చెప్పేటటువంటి కరెక్ట్ అయినటువంటి రీజన్ నీ కడుపు నింపుతుందా? నీ కష్టాన్ని తీరుస్తుందా? నీ కన్నీళ్లు తుడుస్తాయా? లేదో. అయినా ఏం చేస్తావు? సహాయం చేస్తారేమో మళ్ళీ ప్రయత్నం చేస్తావు. అతడు అదే చేశాడు. వద్దు అని చెప్తున్నా సరే మళ్ళీ తలుపు కొడతావేంటి? బైబిల్ ఏమో తెలుసా? అతడు సిగ్గు విడిచి నువ్వేమైనా అనుకో, నన్ను ఏమైనా అనుకో, ఇంటికి ఒక అతిథి వచ్చాడు, దీనికి ఖచ్చితంగా ఆతిథ్యం ఇవ్వాల్సిన బాధ్యత నాది. ఆ రోజుల్లో ఆతిథ్యము అనేది గొప్ప ఘనతగా భావించేవాళ్ళు, భాగ్యంగా భావించేవాళ్ళు. ఒకవేళ ఆతిథ్యం ఇవ్వకపోతే పాపంగా భావించేవాళ్ళు, అపచారంగా భావించేవాళ్ళు. కాబట్టి ఇంటికి వచ్చిన అతిథిని కడుపు ఖాళీగా ఉంచడం ధర్మం కాదు కదా అని చెప్పి వచ్చి అడిగాడట. తలుపు తడతనే ఉన్నాడట. ఇక చిరాకు వచ్చేసి నువ్వు అని చెప్పి లోపలికి వెళ్ళి రొట్టెలు తీసుకొచ్చి మోకాను కొట్టి పో ఇప్పుడు అన్నాడట. దేవుడు ఏమంటాడంటే, మళ్ళీ అడిగితే చిరాకు పడినా సరే నీ స్నేహితుడు ఏదో ఒక సహాయం నీకు చేశాడు కదా,
మళ్ళీ 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 అడిగితే మీకోసం ప్రాణం పెట్టిన నేను ఎందుకు ఇవ్వకుండా ఉంటాను అది చెప్పాలి ఆశపడ్డాడు ప్రభు. సో ప్రభు చెప్తుంది ఏంటంటే, అక్కడ ఒక స్నేహితుని దగ్గరికి మీరు వేలాపాలాలు లేకుండా వెళ్ళినప్పుడు అర్ధరాత్రి సమస్య వచ్చింది, అర్ధంతరంగా సమస్య వచ్చింది, అనుకోకుండా సమస్య వచ్చింది, ఆకలి వల్ల సమస్య వచ్చింది, ఆ సమస్య తీర్చగలిగిన స్నేహితుని దగ్గరికి మీరు వెళ్ళారు. అతనేమో ద్వారం మూసేసి నా వల్ల కాదు అని చెప్పేశాడు. అయినా సరే అతను అక్కడే సహాయం చేయగలడని చెప్పి ఆ మొదటి స్నేహితుడు సిగ్గు విడిచిపెట్టేసి, నువ్వు నన్ను ఏమనుకున్నా పర్వాలా, కానీ ఇంటికి వచ్చిన అతిథికి మాత్రం అన్నం పెట్టకుండా కూర్చోపెట్టడం ధర్మం కాదు అనే భావనతో మళ్ళీ 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 తలుపు తడితే, చూద్దాం రండి. 8వ వచనం, అతడు తన స్నేహితుడైనందున లేచి ఇయ్యకపోయినను అతడు సిగ్గుమాలి మాటి మాటికి అడుగుట వలనైనను లేచి అతనికి కావలసినవన్నీ ఇచ్చును అని మీతో చెప్పుచున్నాను. అటువలే మీరును అడుగుడి మీకు ఇయ్యబడును, వెతకుడి మీకు దొరుకును, తట్టుడి తీయబడును. ఈ మాట మనకు బాగా తెలుసు. ఏ మాట? అడుగుడి మీకు ఇయ్యబడును, తట్టుడు మీకు తెరవబడును, వెతుకుడి మీకు దొరుకును. ఈ మాట మీకు బాగా తెలుసు కదా. ఈ మాట ఎప్పుడు చెప్పాడో తెలుసా? ఈ ఉపమానము చెప్పి ఆ మాట చెప్పాడు. అంటే అర్థం ఏమిటయ్యా అంటే, మీ జీవితాల్లో ద్వారాలు మూసుకుపోయినా, మీ జీవితాల్లో ఎవ్వరు మీకు సహాయము చేయకపోయినా, మీ జీవితాల్లో చీకటి కమ్ముకున్నా, మీ జీవితాల్లో అత్యవసర పరిస్థితి దాపరించినా, మీ జీవితాల్లో అనుకోకుండా సమస్యలు వచ్చి పడినా, నా దగ్గరికి రండి, అడగండి, నేను మీకు ఇస్తా. కానీ ఒకసారి అడిగిన వెంటనే మీకు జవాబు రాకపోతే అలగకండి. ఒకసారి అడిగిన వెంటనే, ఒక పూట ఉపవాసం ఉన్న వెంటనే, ఒక వారం ఉపవాసం ఉన్న వెంటనే మీకు జవాబు రాకపోతే అలక్కండి, నిరుత్సాహపడకండి, నిస్పృహకు లోనవ్వకండి, విసుగక అడగండి. దేవుడట నిలబడి వస్తున్న ప్రతి ఒక్కరికి 2 అరటిపళ్ళు వాళ్ళకి ఇస్తున్నాడట. ఏమిస్తున్నాడు? 2 అరటిపళ్ళు ఇస్తున్నాడు ఫ్రీగా. అలా అరటిపళ్ళు ఇస్తూ ఉంటే అది చూసిన జనం అంతా కూడా లైన్లో నిలబడ్డారట. అందులో ఒక చిన్న పాపం పేద పాప వాళ్ళతో పాటు లైన్లో నిలబడింది. చాలాసేపు లైన్లో నిలబడి అక్కడికి వచ్చేసరికి, దేవుని దగ్గరకు వచ్చేసరికి 2 అరటిపళ్ళు ఇచ్చాడట. అరటిపళ్ళు తీసుకొని ఎంతో సంతోషంగా, అరటిపళ్ళు దేవుడు నాకు ఇచ్చాడు, అరటిపళ్ళు దేవుడు నాకు ఇచ్చాడు అని చెప్పి అనుకుంటూ తను వెళ్తున్నప్పుడు జారి పక్కనే ఉన్నటువంటి మోరిలో పడిపోయింది. ఏమర్థం కాదు. ఇదేంటి? అరటిపళ్ళు 2 అరటిపళ్ళు నీ చేతిలోంచి జారి పడిపోయినని చెప్పి నువ్వు బాధపడ్డావు కదా. అవును ప్రభా, నీకెలా తెలుసు? అలా జారి పడే విధంగా చేసింది ఎందుకో తెలుసా? ఈ గంప నిండా ఉన్న అరటిపళ్ళు నీకు ఇవ్వాలని చెప్పి వాటిని నేను నీకు దూరము చేశా. సహోదరి సహోదరులు, మన జీవితాల్లో మనం ఆశించింది ఏదైనా మనకు కాకుండా పోతున్నా, దూరం అయిపోతున్నా, దిగులు పడకండి. అంతకంటే శ్రేష్టమైన దాన్ని నా ప్రభు నీ కోసం దాచిపెట్టాడు. కానీ ఈ చిన్న పిల్ల గంప నిండా ఆ పండ్లు పొందుకోవడానికి ఉపయోగించినటువంటి వ్యక్తిత్వం ఏమిటో చెప్పండి. ఓర్పు. ఏంటది? ఓర్పు. మొదటిసారి జారిపోయిందని చెప్పేసి కోపంతో వెళ్ళిపోలా, అలా వచ్చింది, ఓర్చుకుంది.
సహనంతో నిలబడింది. సహోదరి సహోదరులు, ఓర్చుకున్నట్లయితే గుడ్డట చట్టిడైద్దంట. మీకేమైనా అర్థమైందా? ఓర్చుకుంటే గుడ్డేమైంది? చట్టిడయిద్ది. గుడ్డు ఉందండి, తినేశారనుకోండి, ఏముంది చెప్పండి? అదే గుడ్డును పొదిగించారనుకోండి, పిల్ల పుడుతుంది. ఓర్చుకోండి, 21 days ఓర్చుకోండి. ఆ పిల్లని కాస్త పెంచండి, మేత వేయండి, కొంచెం ఓర్చుకోండి. 1/2 kg అయ్యింది తినకండి, ఓర్చుకోండి. కేజీ అయ్యింది తినకండి, ఓర్చుకోండి. 1.5 kg అయింది తినకండి, ఓర్చుకోండి. 3 kg అయింది, అప్పుడు మీ ఇష్టం. ఇప్పుడు ఏం చెప్తున్నానంటే, అది గుడ్డే గాని ఓర్చుకుంటే ఏమైంది? చట్టెడు. మీ జీవితంలో, మన జీవితంలో కొంచెం ఓర్చుకున్నట్లయితే దేవుడు అడిగిన వాటికంటే, ఊహించిన వాటికంటే అత్యధికముగా దాచిపెట్టిన దీవెనలో ఖచ్చితంగా మనం పొందుకుంటామో. నమ్మిన వారు ఉంటే దేవుణ్ణి గట్టిగా చప్పట్లు కొట్టి మహిమపరచండి.